అనుకోవచ్చా? ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్స్, ఇంకా ఏ స్టే లేదు. నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల అయ్యింది అని చెప్పేసి గవర్నమెంట్ కోర్టుకు చెప్పింది అంతే. అందుకొరకు ఇవాళ వరకైతే ఎలక్షన్స్ మీద ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కోర్టు జోక్యం చేసుకోవద్దనే వాదన చెప్పాడు, అతను కూడా చెప్పాడు. 5 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్ కూడా చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు మనం చూసేది ఉంటే ఈ రోజు స్టే కొరకు వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ స్టే ఇవ్వలేదు. ప్రధానంగా ఎలాంటి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి బలమైన వాదనలు కొనసాగాయి? బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన విషయం లోపల స్టేట్ వెల్ఫేర్ లెజిస్లేషన్ లోపల 42% చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగానే ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. మేమేం చెప్పినాము, 5 పిటిషన్లు పడ్డాయి, మొన్న 2 పడ్డాయి, ఇవాళ 3 పడ్డాయి. ఒక్కటి కూడా అసలు సస్టైనబుల్ కాదు, అది మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి మేము కూడా చెప్పాం. వాళ్ళు ఏమంటారంటే రాజ్యాంగం ప్రకారం కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ 50% కంటే యాక్చువల్ గా 226 యొక్క స్కోప్ గురించి మనం ఆలోచిస్తే, రిపిటిషన్ యొక్క స్కోప్ గురించి మనం ఆలోచిస్తే ఫ్యాక్చువల్ గా ఏ ఒక్క పిటిషనర్ కూడా లోకో స్టాండింగ్ లేదు. లోకో స్టాండింగ్ లేదు. ఎందుకొరకు అని అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకల్ ఎలక్షన్స్ లోపల వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నట్టు కానీ ఆ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ లోపల బీసీ రిజర్వేషన్ ఈ జీవో ద్వారా రావడం విషయంలో కానీ వాళ్ళ ఫండమెంటల్ రైట్ వయలేషన్ అయినట్టు ఏ ఒక్క రిపిటిషన్ లో కూడా చెప్పలేవు. అండ్ మోరోవర్ they do not have power to challenge the whole GO in the whole elections of the local body, which has been provided 42% reservation to the backward classes in the state of Telangana in the local bodies. If his fundamental right has been violated, he needs to be filed the writ petition, which constituency instead of unreserved, BC has been reserved. In a single writ petition they didn't say. So that we have made our arguments before the court that, before honorable court, that a single writ petition is not valid in the eye of law. We can demonstrate before this honorable court. These are all frivolous petitions to stay the 42% reservation with malified intention, ulterior motive. That's also we are stating that prior to issuing the notice, GO itself, GO issue చేసేదానికంటే ముందే ఒక పిటిషన్ పడ్డది, మీ అందరికి తెలిసిన విషయమే. అది ఒక్కటి తెలిసిపోతా ఉన్నది, రిజర్వేషన్ బీసీలకు రావద్దు అనే దృష్టితోటి అగ్రవర్ణ సమాజం నుంచి వచ్చిన ఈ పిటిషన్లు ఎవ్వి కూడా చట్టబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ